Yes, good evening everyone. So in the previous video session, we have discussed about different types of functional groups and their notations. సో మనకి డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్కి ఒక్కొక్క నొటేషన్ ఉంటుంది. ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకుంటే ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క నొటేషన్ హైఫన్ ఓహెచ్తో ఉంటుంది. సో హైఫన్ విత్ ఓహెచ్ ఉంది అంటే అది ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. అలాగే ఆల్డిహైడ్ అంటే హైఫన్ సిహెచ్ఓ ఉంటే అది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. అలా కాకుండా కీటోన్ అంటే హైఫన్ సి డబుల్ బాండ్ ఓ ఉంటే అది కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. అలాగే కార్బాక్సిలిక్ ఫంక్షనల్ గ్రూప్ వచ్చి హైఫన్ సిఓఓహెచ్ ఉంటే అది కార్బాక్సిలిక్ ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. ఎస్టర్ అంటే ఆర్ డాష్ సిఓఓఆర్ ఉంటే అది ఎస్టర్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. అలాగే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ చెప్పుకున్నాం. దాంతోపాటు లాస్ట్లో సోప్ మాలిక్యూల్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ నొటేషన్ కూడా చూసాం. అంటే ఆర్సిఓఓఎన్ఏ లేదా ఆర్సిఓఓకే. ఒకసారి మీరు బోర్డు మీద చూస్తే ఆర్సిఓఓఎన్ఏ ఆర్సిఓఓకే రెండు రాశాను, అవునా కదా? అంటే సోప్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ నొటేషన్ అనమాట. ఎందుకంటే సోప్ అన్నది ఒక హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క సాల్ట్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం అనమాట. అంటే సోప్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ సోప్స్ ఆర్ ద సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్. సోప్స్ ఆర్ ద సోడియం అండ్ పొటాషియం అని చెప్తున్నాం. అంటే సోడియం లేదా పొటాషియం, సోడియం ప్లేస్లో ఎన్ఏ, పొటాషియం ప్లేస్లో కే. అంటే వీటి యొక్క హయ్యర్ ఫ్యాటీ యాసిడ్ సాల్ట్స్ని మనం సోప్స్ అంటాం. అయితే ఇప్పుడు ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చి సెపోనిఫికేషన్. రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెపోనిఫికేషన్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్. సెపోనిఫికేషన్ అంటే ఏంటి? సో మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ కవర్ చేసుకొస్తున్నాం. అంటే మీకు అబ్జర్వ్ చేస్తే ఎస్టర్స్, ఎస్టరిఫికేషన్స్, హైడ్రోజనేషన్స్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఇవన్నీ అయిపోయి, అవునా కదా? ఈ రోజు మనం చెప్పుకోబోయేది సెపోనిఫికేషన్. సెపోనిఫికేషన్ అనే వర్డ్ ఏంటంటే మీకు ఇక్కడ సెపోనిఫికేషన్ పక్కన ఒక బ్రాకెట్లో 2 వర్డ్స్ రాసాను చూడండి. ఏంటంటే సోప్ అండ్ ఆల్కహాల్. అంటే సెపోనిఫికేషన్ జరిగిన తర్వాత, అసలు సెపోనిఫికేషన్ ఏంటంటే తర్వాత చూద్దాం. సెపోనిఫికేషన్ జరిగిన తర్వాత అల్టిమేట్గా the important 2 products which are going to be formed after saponification are soap and alcohol. సోప్ అంటే ఈ ఫంక్షనల్ గ్రూప్ అనమాట, ఆర్సిఓఓఎన్ఏ లేదా ఆర్సిఓఓకే కానీ, ప్లస్ అలాంగ్ విత్ ఇంకోటి ఏంటి ఆల్కహాల్. ఆల్కహాల్ అంటే ఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్తో రావాలన్నమాట. అంటే ఫైనల్గా సెపోనిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ ఒబ్టైనింగ్ ద సోప్ అలాంగ్ విత్ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఈజ్ నోన్ యాజ్ సెపోనిఫికేషన్. మరి అది ఎలా జరుగుతుంది? ఓకే, సో వాట్ ఈస్ ద బేసిక్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెపోనిఫికేషన్ ఇన్ ఆర్డర్ టు ఒబ్టైన్ సోప్ అండ్ ఆల్కహాల్? అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఏ ప్రాసెస్ ద్వారా చేస్తాము అంటే మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక బ్లాక్ కలర్ మార్కర్తో రాశాను, ఆల్కలైన్ హైడ్రోలైసిస్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ ఎన్ఏఓహెచ్. ఒక ఎన్ఏఓహెచ్ అంటే ఒక స్ట్రాంగ్ బేస్ అని తెలుసు, అవునా కదా? దాన్ని తీసుకొచ్చి ఆల్కలైన్ హైడ్రోలైసిస్ చేయాలన్నమాట. ఆల్కలైన్ అంటే అది బేసిక్ నేచర్, అంటే ఆల్కలీస్ అండ్ ఆల్కలైన్స్ అని చెప్పుకున్నాం కదా. ఆల్కలైన్ హైడ్రోలైసిస్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ లైక్ ఎన్ఏఓహెచ్ తీసుకొచ్చి దేంతో రియాక్ట్ చేస్తున్నాం? ఎస్టర్స్ రియాక్ట్ చేస్తున్నాం. ఎస్టర్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో కంప్లీట్ చేసుకున్నాం, అవునా కదా? ఎస్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఏ స్వీట్ స్మెల్ ఫ్లేవర్డ్ సబ్స్టెన్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ by mixing alcoholic functional group with carboxylic functional group together we are getting CH3COO C2H5, అవునా కదా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, CH3COO C2H5 దాన్ని ఎస్టర్స్ అంటాం, అవునా కదా? ఈ ఎస్టర్ని తీసుకొచ్చి వీఆర్ గోయింగ్ టు హైడ్రలైజ్ విత్ స్ట్రాంగ్ బేస్ కాల్డ్ ఎన్ఏఓహెచ్. ఎన్ఏఓహెచ్తో అంటే అది ఎన్ఏఓహెచ్ అంటే ఏంటి? ఒక స్ట్రాంగ్ బేస్. లేదా మనం స్ట్రాంగ్ యాసిడ్తో కూడా చేయొచ్చు, చేయకూడని రూల్ అయితే లేదు. I am taking strong base. Remember that strong acid also can be taken. నేను strong base తీసుకున్నాను అంతే. ఓకే, సో I have taken a strong base NaOH. I am going to make an alkaline hydrolysis with దేంతో? ఎస్టర్తో. ఎస్టర్ యొక్క ఫార్ములా CH3COO C2H5 is nothing but R-COOR, అవునా కదా? సో ఈ ఎస్టర్తో మనం ఏం చేస్తున్నాం? స్ట్రాంగ్ బేస్ అయినటువంటి NaOH is going to be reacted with esters. ఇక్కడ మీరు రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఓకే, CH3COO C2H5, అవునా కదా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎస్టర్. దీన్ని ఏమంటాం మనం? ఎస్టర్ అని చెప్పి అంటాం. దీన్ని ఏం చేస్తున్నాం? NaOHతో ఆల్కలైన్ హైడ్రోలిసిస్ చేస్తున్నాం. సో దీన్ని మనం NaOHని ఏమంటున్నాం? స్ట్రాంగ్ బేస్ అంటున్నాం. ఏమంటున్నాం?
స్ట్రాంగ్ బేస్. ఇక్కడ చూడండి, అవునా కదా, ఈ స్ట్రాంగ్ బేస్ అయినటువంటి NaOH తీసుకొచ్చి వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అన్ ఆల్కలైన్ హైడ్రోలైసిస్ విత్ ఎస్టర్తో పాటు చేస్తే ఇప్పుడు రియాక్షన్ చూడండి, మళ్ళీ ఏమవుతుంది, CH3COO వరకు వచ్చింది చూసుకోండి, అవునా కదా, CH3COO వరకు వచ్చి మీరు అబ్జర్వ్ చేయండి, CH3COO వరకు వచ్చి ఈ C2H5 పక్కకు వచ్చేసి NaOH లో ఉన్నటువంటి Na అనేది దీంతో రియాక్ట్ అవుతుంది అనమాట. అంటే CH3COO వరకు వచ్చి NaOH తో ఆల్కలైన్ హైడ్రోలైసిస్ చేసాము కదా, NaOH లో ఉన్నటువంటి Na, ఈ Na అంటే సోడియం ఆటం వచ్చి CH3COO పక్కకు ఈ C2H5 ప్లేస్ లో వచ్చింది అనమాట. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, CH3COO Na, మరి C2H5 ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి OH తో రియాక్ట్ అయింది. అంటే ఈ C2H5 అనేది OH తో రియాక్ట్ అయింది, Na వచ్చి CH3C, అంటే దెర్ ఇస్ ఎ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద ఆటమ్స్ అనమాట. అంటే ఈ C2H5 ప్లేస్ లో NaOH లో ఉన్నటువంటి Na వచ్చి దీంతో రియాక్ట్ అయింది. సో ఈ C2H5 వచ్చి OH తో రియాక్ట్ అయింది. అంటే దెర్ ఇస్ ఎ మ్యూచువల్ రియాక్షన్ బిట్వీన్ ఎస్టర్ అండ్ స్ట్రాంగ్ బేస్. ఎస్టర్ కింద ఏం తీసుకున్నాం, CH3COO C2H5 తీసుకున్నాం, దాన్ని తీసుకొచ్చి ఒక స్ట్రాంగ్ బేస్ అయినటువంటి NaOH తో రియాక్ట్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ రాస్తున్నాను, CH3COO C2H5 ester is going to be react with the strong base like NaOH తో రియాక్ట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది, ఈ CH3CO వరకు యాసిటీస్ రాస్తాం, అంటే CH3CO వరకు రాసి ఈ C2H5 ప్లేస్ లో ఈ Na అనేది రియాక్ట్ అవుతుంది అనమాట. Na ప్లస్ ఈ C2H5 వచ్చి OH తో రియాక్ట్ అవుతుంది, C2H5OH. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, CH3COONA, CH3COONA అంటే మీరు అబ్జర్వ్ చేయండి, సో ఈ CH3 ప్లేస్ లో మనం R రాసుకోవచ్చు లేదా, అంటే R అంటే ఈ CH3 ప్లేస్ లో R, COONA అంటే RCOONA, RCOONA ఈజ్ నథింగ్ బట్ సోపా కాదా, అవునా కదా, అంటే CH3ని ఒక R కింద రిప్రజెంట్ చేస్తే RCOONA అంటే RCOONA అంటే ఇది సోపే కదా, అవునా కదా. సో సోప్స్ ఆర్ ద సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్తున్నాం. ప్లస్ అంటే సోప్ వచ్చేసింది, నెక్స్ట్ ఇంకా అంటే సోప్ వచ్చేసింది, నెక్స్ట్ ఇంకేం రావాలి, ఆల్కహాల్ C2H5OH అంటే ఆల్కహాలే కాదా. సో దీన్నే మనం సెపోనిఫికేషన్ ప్రాసెస్ అంటాం. సో సెపోనిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్తాం, ఆల్కలైన్ హైడ్రోలైసిస్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ బేస్ NaOH విత్ ఎస్టర్స్. అంటే ఎస్టర్స్తో ఒక స్ట్రాంగ్ బేస్ అయినటువంటి NaOHని ఆల్కలైన్ హైడ్రోలైసిస్ చేస్తే మనకి సోపు, ఆల్కహాల్ అనే ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఆ ప్రొడక్ట్స్ ఫామ్ అవడాన్ని మనం సెపోనిఫికేషన్ అని అంటాం. ఓకే, అర్థమైంది లేదా, అంటే ఫైనల్గా చెప్పాలంటే ఎస్టర్ గ్రూప్ ఈజ్ గోయింగ్ టు బి రియాక్టెడ్ విత్ స్ట్రాంగ్ బేస్ NaOH. ఎస్టర్ ప్లేస్లో CH3COO C2H5 తీసుకున్నాం, దాన్ని తీసుకొచ్చి NaOHతో రియాక్ట్ చేస్తే NaOHలో ఉన్నటువంటి Na వచ్చి CH3COO పక్కకు చేరుతుంది అనమాట. అంటే CH3COO Na కింద ఫామ్ అయ్యి ఈ చివరిలో ఉన్నటువంటి C2H5 వచ్చి NaOHలో ఉన్నటువంటి OHతో రియాక్ట్ అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ CH3COO Na ప్లస్ C2H5OH. C2H5OH అంటే ఆల్కహాల్ మనకు తెలుసు, అలాగే దాని ముందు ఉన్నటువంటి CH3COONA అంటే CH3 ప్లేస్లో R కింద అజ్యూమ్ చేసుకుంటే RCOO చివరిలో Na ఉంది, అంటే RCOONA is nothing but soap molecule. అంటే the process of formation of soap along with alcohol due to alkaline hydrolysis of esters with strong base NaOH is known as saponification. ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడండి డెఫినేషన్, వాట్ ఈజ్ saponification అంటాడు, alkaline hydrolysis of NaOH a strong base with esters like CH3COO C2H4 in order to produce soap and alcohol with the functional groups like soap అయితే CH3COONA and alcohol C2H5OH. This process is known as saponification. మనకి బిట్ పేపర్లో ఎలా అడుగుతాడంటే alkaline hydrolysis of esters with strong base is called డాష్ అంటాడు, సెపోనిఫికేషన్, లేదా సెపోనిఫికేషన్ ఈజ్ ద ఆల్కలైన్ హైడ్రోలైసిస్ ఆఫ్ డాష్ అంటాడు, స్ట్రాంగ్ బేస్ విత్ ఎస్టర్స్ అని చెప్పి రాయాలన్నమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెపోనిఫికేషన్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ షల్ ఫోకస్ ఆన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, హోమోలాగస్ సిరీస్. హోమోలాగస్ సిరీస్ అంటే చూద్దాం. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ నోట్ ఆన్ ద రియాక్షన్స్ కేర్ఫుల్లీ. ఓకే.